వాక్యంలోనికి వెళ్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఏం చేసుకోవాలంట? దేని గురించి ధ్యానం చేసాం పోయినసారి? ఆలోచించుకొనుడి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. తర్వాత ఇంకెక్కడుంది అదే మాట? 7వ వచనంలో కూడా ఉంది, చదవండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. తర్వాత 2వ అధ్యాయం 15వ వచనం చివరిలో ఉంది చూడండి. యెహోవా మందిరం కట్టనారంభింప మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. తర్వాత 18వ వచనం చివరిలో ఏముంది? మందిర పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. పోయిన వారం ఎంత మొత్తుకున్నా ఆలోచన చేసుకోండి, ఆలోచించని చేసు. మీరు ఎట్లుందంటే ఏదో చెప్పుకుంటున్నాళ్ళే అయ్యగారు, గోడలు చెప్పుకుంటున్నాళ్ళే అన్నట్టుంది. ఈ వాక్యం మీకే అన్న సంగతి మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లే. ఆలోచించుకొనుడని స్పష్టంగా దేవుడు 4 సార్లు చెప్తే మీరు ఇంకా ఆలోచించుకోవట్లేదు. ఎందుకు ఆలోచించుకోవాలని కూడా చెప్పా. ఎన్ని సంగతులు చెప్పాను? వాళ్ళు దేని విషయం ఆలోచించుకోవాలా? మందిర పని విషయమై నిర్లక్ష్యం చేస్తున్నారు. దేని విషయం చెప్పండి? హగ్గయి గ్రంథం 1 అధ్యాయం 2 నుంచి 5 వచనాల్లో మనం చదువుకొని ఆ మాటలు మనం చెప్పుకున్నాం పోయిన వారం. వారు దేని గురించి ఆలోచన చేసుకోవాలి అంటే, మందిర పని విషయమై ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆలోచించుకోమని చెప్పా. తర్వాత ఇంకా సంతృప్తి లేని జీవితం. ఎంత సంపాదిస్తున్నా కానీ తృప్తి ఉంటుందా? ఇక్కడ సంపాదించారు, అక్కడ ఎట్లా ఉంది? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎంత తింటున్నా తృప్తి ఉండటంలే, సమాధానం ఉండటంలే, కుటుంబంలో నెమ్మది దొరకటంలే. అందుకే ఆలోచించుకోండి నేను చెప్తున్నా, ఆలోచించుకోవట్లేదు ఈరోజు మనిషి. ఇంకా మరి ఏం చెప్పండి. తర్వాత క్షామము, కరువు, అన్నిటిలో క్షామము. ఎటుపోయినా సరే ద్వారాలు ఒక్కొక్కసారి మూసుకొని పోతూ ఉంటాయి, అవునా కదా? ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక 100 రూపాయలు అప్పు కూడా దొరకని పరిస్థితి అయిపోద్ది. ఇటు వెళ్తే ఎప్పుడు ఇచ్చేవాడే ఇయ్యాడు. ఎటు పోయినా ద్వారాలు మూసుకొని పోతూ ఉంటాయి. అన్నిటిలో క్షామము, కరువు ఉందని కూడా చెప్పా. అందుకని ఆలోచించుకోండి అని చెప్పా. తర్వాత ఇంకా అపవిత్రమైన జీవితం. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం చెప్పండి? అపవిత్రంగా ఉన్నామేమో. పైకి బాగానే ఉంటూ లోపల హృదయం అపవిత్రమైన చెడిపోయిన స్థితిలో, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నామేమో. ఒకసారి ఆలోచించుకోమని చెప్పా. ఇంకా ఏం చెప్పాను చెప్పండి? కఠినత్వం. హృదయాన్ని ఏం చేసుకుంటున్నారు? అక్కడ చదివాం కదా, 17వ వచనంలో చివరి లైను, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదంట. ఏంటి చెప్పండి? అంటే దేవుడు ఓపెన్గా చెప్తున్నాడు, అరే బాబు మీకు ఈ శాపం ఎందుకు వచ్చిందిరా, నేను ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా నాశనం చేస్తున్నాను, ఎందుకు మీకు ఈ విధంగా శాపం వస్తుందో ఆయన చెప్పినా సరే వాళ్ళు వస్తున్నారంటనా, అయినా ఒకడు కూడా దేవుని దగ్గరికి రావడం లేదు. ఈరోజు మనిషి హృదయం అంత కఠినమైపోయింది, రాతి గుండెలాగా మారిపోయింది మనిషిని హృదయం. కాబట్టి ఒక్కసారి మనం ఏం చేయాలమ్మా? ఆలోచించుకోవాలి. ఇవన్నీ చూస్తే ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ లాగా ఉన్నాయా, నెగిటివ్ థింగ్స్ లాగా ఉన్నాయా? నెగిటివ్గానే ఉన్నాయి, అవునా కదా? అంటే దేవుడు మన మీదికి వస్తున్న దేవుని ఆశీర్వాదం లాగుందా, శాపం లాగుందా? చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. ఎలా ఉంది ఇదంతా? శాపం లాగానే ఉంది, దేవుని ఉగ్రత లాగానే ఉంది. ఆనాడు హగ్గయి గ్రంథంలో ప్రజలు, దేవుడు వారిని బబులోను చెరలో నుంచి విడిపించిన పర్పస్ వేరు. ఎందుకు విడిపించాడని చెప్పండి అమ్మా? మందిరాన్ని కట్టడానికి, తన పని చేయడానికి దేవుడు వాళ్ళు బబులోను నుంచి విడిపించి ఇజ్రాయెల్ దేశానికి పంపిస్తే, యెరూషలేముకు పంపిస్తే, దేవుని పని, వాళ్ళు వచ్చిన పని మానేసి తమ సొంత పనులు చేసుకుంటా ఉన్నారు. చేయాల్సిన పని మానేసి సొంత వాటితో విసిగిపోతూ ఉన్నారు. అందుకే శాపం వాళ్ళ మీదకి వచ్చింది. అందుకే సమాధానం లేని జీవితం. ఎంత సంపాదించినా రూపాయి కూడా మిగిలిలేని స్థితిలో. అంటే చెప్పాలంటే మన జీవితాల్లో ఇది అంటారు కదా, కుంపటిలాగా దరిద్రం కూర్చున్నది అంట. ఎవరు ఈ నెత్తి మీద దరిద్రం కూర్చున్నది అంటాం ఒక్కొక్కసారి కొంతమందికి, అవునా కదా? ఆ విధంగా దరిద్రాలు కూర్చుని ఉంటుంది ఒక్కొక్కసారి మన ఇంట్లో. ఆ విధంగా అయిపోయింది వీళ్ళ జీవితం. సంపాదిస్తూనే ఉన్నారు కానీ అసలు ఏం మిగలటం లే. తింటానే ఉన్నారు కానీ ఇక్కడ తిన్నామో లేదో ఏదో ఒక గొడవ, సమాధానం లేకపోవడం, తిన్నదంతా కక్కేసినట్టుగానే అయిపోతూ ఉంది. సమాధానం లేని స్థితి, కరువు. ఏదైనా 10 రూపాయలు కావాల్సి వచ్చి బయటికి వెళ్దామంటే అన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయి. కష్టపడి సంపాదించుకుందామంటే ద్వారాలన్నీ మూసుకుపోతున్నాయి. అందుకే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదంతా కూడా నెగిటివ్ థింగ్స్ లానే ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజల మీదకి వస్తున్న శాపములానే, యూదా వారి మీదకి వచ్చిన దరిద్రతలాగానే ఉంది. ఈరోజు మన కుటుంబాలు కూడా అలానే ఉన్నాయేమో. అయితే ఈరోజు పాజిటివ్ థింగ్స్ చెప్తా. మరి ఎప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంది అయ్యగారు ఎప్పుడు మమ్మల్ని శపిస్తున్నాడు, ఏంది మా మీద దరిద్రం ఉంటుందా ఏందని అనొచ్చు. ఆశీర్వాదం కూడా ఉంటుందా లేదా?
హగ్గయి గ్రంథంలో ప్రజల మీదకి వస్తున్న శాపం ఉంది, అదే టైంలో వారి మీదకి వచ్చిన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అయితే శాపం ఎందుకుందో మీకు అర్థమైపోయింది, దేవుని పని నిర్లక్ష్యం చేశారు కాబట్టి. అయితే ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో చెప్తా, అసలు ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటో చెప్తా. అర్థమైందమ్మా? చూడండి, ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయో లేవో చూద్దాం. 2వ అధ్యాయం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడు. ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట కూడా? ధైర్యం తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పాడు? ఇప్పుడు చదివాం కదమ్మా, 2 సార్లు 3 సార్లు చెప్పాడు. జెరుబ్బాబెలుకు చెప్పాడు, యెహోషువకు చెప్పాడు, దేశంలో ఉన్న ప్రజలందరితో చెప్పాడు. ఏమంటున్నాడు చెప్పండి? ధైర్యంగా ఉండండి, భయపడగాకండి. ఇది మంచి మాటనా కాదా? మీకు ఇలాంటివి చెప్తే బాగుంటుందేమో. ఎంతసేపు అయినాడు రబ్బా, ఎంత మంచి మాటలు చెప్తున్నాడు అయ్యగారు, మేము ఎన్ని చేస్తున్నా సరే మాకు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు, మాకు అన్ని ఆశీర్వాదాలు అంటని చెప్తున్నాడు. ఇలాంటివి మీకు బాగా నచ్చుతాయేమో, అవునా కదా? దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు మీరు భయపడుతున్నారు? శ్రమలు వస్తున్నాయని భయపడుతున్నారా? కృంగిపోతున్నారా? వేదనలతో బాధలతో అలమటిస్తూ ఉన్నారా? భయపడగాకండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని పని సాగించండి. ఈ మాట చెప్తే మీకు కూడా ఎలా ఉంటుంది? నేను కూడా అదే చెప్తాను, ఎన్ని శ్రమలు వచ్చినా భయపడగాకండి అమ్మ. తర్వాత ఇంకొక మాట కూడా అదే కంటిన్యూ చేయండి. అక్కడే ఇంకొక మాట ఉంటుంది 13వ వచనంలో. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అబ్బా, ఈ మాటలు చెప్తే మీకు ఇంకా పానం లేచి వస్తుందేమో. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ వారం? ఒకటేమో ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే చెప్పమంటారా, నేను మీకు తోడై ఉన్నాను. ఎందుకు భయపడాలి చెప్పండి? ఇంకో చోట కూడా అన్నాడు కదా, 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా అదే మాట పలుకుతారు చూడండి, చివరి లైన్లో 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్లో, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. అవునాడా కదా అమ్మ? ఇవి ఆశీర్వాదకరమైన మాటల, శాపగ్రస్తమైన మాటల? దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడంటే మంచిదే కాదా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడంట. ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు నాకు ఎవరు తోడు లేరని నువ్వు బాధపడుతున్నావా? ఎవరు లేరని కృంగిపోతున్నావా? అయ్యో ఏంటి నా జీవితం అని విలపిస్తా ఉన్నావా? భయపడగాకు. దేవుని మాట ఈరోజు ఏంటో చెప్పమంటారా? ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను. ఏంటి నా కుటుంబం ఇలా అయిపోతుంది? ఏంటి దరిద్రత నా కుటుంబాన్ని విలయతాండవం చేస్తూ ఉంది? ఏంటి శాపము, సమాధానం లేని స్థితి నా కుటుంబంలో ఉందని కృంగిపోతూ ఉన్నారా? కృంగిపోగాకండి. ఎందుకో చెప్పమంటారా? ఈ వారం దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటి చెప్పండి? నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ పక్షాన ఉండబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా ఏంటి చెప్పండి? 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఇది ఇంకా భలే మంచి మాట కదమ్మా. ఇలాంటి మాటలు చెప్తే ఎంత సంతోషమో. ఇది మొదలుకొని దేవుడు ఏం చేస్తాడంట? నూతన సంవత్సరం ఈ వాగ్దానాలు చూసుకొని మన వాళ్ళు ఇంకా కళ్ళు అద్దుకుంటారు. అబ్బా, నాకు ఎంత మంచి వాగ్దానం ఇచ్చినవి యేసయ్యా, నన్ను ఆశీర్వదిస్తాడంటమ్మా ఈ సంవత్సరం దేవుడు. నా గర్భఫలాన్ని పండిస్తాడంటమ్మా, నా పంట ఫలాలను ఆశీర్వదిస్తానన్నాడమ్మా దేవుడు అనుకుంటా. అవునా కదా? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ మంచి మాటలే కదా? మీ ఇన్ని రోజులు మీకు క్షామం వచ్చింది కదా, ఇన్ని రోజులు మీరు సంపాదించిన డబ్బులన్నీ అక్కడ వేసినా సరే చినిగిపోయినా దానిలాగానే అయిపోతున్నాయి కదా. అయితే దేవుడు అంటున్నాడు ఈ వారం మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసునా? నేను మిమ్మును ఆశీర్వదించేదను. అందరు చెప్పాలమ్మా, ఏంటి చెప్పండి? దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదించాను అంటున్నాడు. ఇంతకు మించిన ఆశీర్వాదం ఏమైనా ఉందా? మనుషులా చెప్పింది ఇది? దేవుడే స్వయంగా హగ్గయితో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడగాకు, కృంగిపోగాకు, ధైర్యాన్ని కోల్పోగాకండి, నేను మిమ్మల్ని ఇక నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇన్ని రోజులు మీ కుటుంబం శాపంతో ఉన్నారేమో, ఇన్ని రోజులు మీ కుటుంబం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారేమో, మతి స్థిమితం లేని స్థితిలో కొట్టుకొని పోతా ఉన్నావా? ఇదిగో ఇప్పుడు నేను నీతో చెప్తున్నాను, ఇది మొదలుకొని ఈరోజు ఈ ఆదివారం మొదలుకొని ఈ క్షణం నుంచి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకా ఉన్నాయి ఆశీర్వాదానికి సంబంధించిన మాటలు. పోయిన వారం ఈ వారం తిట్టుకొని ఇప్పుడు దాకా నన్ను, ఏందయ్య గారు పోయిన వారం నుంచి ఆలోచించుకోండి, శాపము దరిద్రత అంట. ఇంకా ఏమంటున్నారు చెప్పమంటారా? హగ్గయి గ్రంథం 2:5 చదవండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకూడదు, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది అంత మంచి మాట అమ్మా. మన మధ్యలో ఏముందంటే చెప్పండి? ఇప్పుడు మీ మధ్యలో నా ఆత్మ సంచరిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా దీన్ని మించింది ఉందా అమ్మా? మీ ఇంట్లో దురాత్మలు ఉంటే మంచిదా, పరిశుద్ధాత్మ ఉంటే మంచిదా?
ఈ మధ్య కొంతమంది ఇల్లులు మారుతున్నారు. ఎందుకయ్యా అంటే ఈ ఇల్లు కలిసి రావట్లేదండి, ఏదో దుష్టశక్తులు ఉన్నట్టున్నాయి ఈ ఇంట్లో అనుకుంటున్నారు. లేదా కదా, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, భయపడగాకు. మీ మధ్య ఏముందంట? నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడగాకండి. దురాత్మలతో కొట్టబడుతున్నావా? సమాధానం లేక శాపంతో నలిగిపోతా ఉన్నావా? చీకటి శక్తులతో అల్లాడిపోతా ఉన్నావా? ఇంకెందుకు భయపడ్డం నువ్వు? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది చెప్పండి? మీ మధ్య ఏముందంట? నా ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుచున్నాను, మీ మధ్య నా ఆత్మశక్తి సంచారం చేస్తూ ఉంది. ఇది మంచిదా కాదమ్మా? సమాధానకరమైన మాట. ఇంకా ఏముంది? ఇంకా ఆశీర్వాదాలు చూడండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇక్కడ నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. మందిరంలో ఏముంటుందంట? దేవుని మహిమ. తర్వాత 8వ వచనం కూడా చదవండి. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. 9వ వచనం, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించేదను. ఏంటంట? దేవుని మందిరంలో దేవుని మహిమ మరియు ఏముంటుందంట? సమాధానం, పీస్. కావాలన్నా వద్దా? ఇవి చెప్పండి అమ్మా. పోయిన వారం చెప్పిన ఆ జీవితం కావాలన్నా, ఈ వారం చెప్పిన ఈ జీవితం కావాలన్నా? అందరికి ఇదే కావాలా? అసలు వద్దు శాపం అమ్మా. పోయిన వారం చెప్తే మాత్రం ఇట్లా పెట్టారు మొహాలు అందరూ, ఏంది అయ్యగారు ఇట్లా చెప్పిండని. మరి ఈ వారం మాత్రం దేవుడు ఏమంటున్నాడు? మన మధ్యలో ఏముందంట? దేవుని మహిమ ఉంది, తర్వాత సమాధానం కావాలా? అసమాధానం కావాలా? రోజు భర్త వచ్చి 3 పూట్ల కొడతా తంతా ఉంటే సమాధానం ఉంటుందా? పిల్లలు వచ్చి తాగుబోతులుగా తిరుగుబోతులు ఉంటే ఇంకేం సమాధానం ఉంటుంది? సమాధానం కాదు, అది శాపం. కానీ మీ కుటుంబం అంతా ఆనందంగా సమాధానంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. నా మందిరములో దేవుని మహిమ ఉంది, మా గృహాల్లో దేవుని మహిమ, దేవుని సమాధానం ఉండబోతుందంట. ఇంకా ఉందా? ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి? ఇంకేమన్నా చదువుకొని వచ్చింటే బాగుండు. మీరు హగ్గై గ్రంథం 2:23 చదవండి. హగ్గై గ్రంథం 2:23, నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఎలా చేస్తానన్నట్టు చెప్పండి? దేవుడు ఎలా మారుస్తానంట మనల్ని? ముద్ర ఉంగరం. ఉంగరం అంటే, ఉంగరం దేనికి సాదృశ్యం? అథారిటీ, అధికారానికి. పెళ్ళికి గుర్తా? పెళ్ళిలో కూడా ఎక్కువ ఏం చేస్తుంటారు చెప్పనమ్మా? రింగ్స్ మార్చుకుంటారు. చక్కగా పెద్ద రింగు పెట్టుకుంటుంటారు. చిన్న కుమారుడు తప్పిపోయి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వానికి ఏం తొడిగించాడు? ఉంగరం తొడిగించాడు. ఎంతమందికి కావాలి ఉంగరాలు? మీరు అనుకుంటుంటారు, అయ్యగారు బంగారు ఉంగరం కొనిస్తాడేమోలే, కనీసం 2 తులాలు ఉన్నా కానీ. ఎంత తులం ఇప్పుడు? తులం 10,000 దాకా ఉందా? 20,000 వస్తాయి అనుకుంటున్నారు. ఇదంతా అంతకంటే విలువైన ఉంగరం, అంతకంటే శ్రేష్టమైన ఉంగరం. ఆ ఉంగరం పేరు ముద్ర ఉంగరం అంట. ఏ ఉంగరం? ముద్ర ఉంగరం అంటే ఏంటి చెప్పండి? మనల్ని ఎలా మారుస్తానంటే ముద్ర ఉంగరం. ఇప్పుడు నీ ఉంగరాన్ని ఇట్లా కొట్టినావు అనుకో, నీ ఉంగరంతో ఒక ముద్ర వేసావు, అది దేనికైనా పనికి వస్తుందా? ఏముంది ముద్ర? అదే ముఖ్యమంత్రి ఉంగరంతో ఒక ముద్ర వేసాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? దాన్ని ఎలా చెప్పాలంటే శాసనం అంటారు కదా, స్టాంపు. ఇప్పుడు మనం ఒక సంతకం చేసి మన పేరుతో ఒక ముద్ర వేస్తే కుక్కలకు కూడా పనికి రావాలి, పనికి వస్తుందా? మీకు అర్థం కావడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి, అవునా కదా? ఎవరీ జల్లవు. ప్రైవేటోడు 2 లక్షల రూపాయలు జీతం వచ్చినా కానీ 10 లక్షలు రాని ప్రైవేట్ ఆఫీసర్ ఉద్యోగం చెల్లుతుందా? గవర్నమెంట్లో గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? ఆయన సంతకం పెట్టి తర్వాత ఏం చేయాలంట? ఆయన దగ్గర ఖచ్చితంగా స్టాంప్ ఉంటుందా లేదా? స్టాంప్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్టాంపుకి అంత విలువ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ మీద ముద్ర వేసే విధంగా కాదు, నిన్నే ఒక ముద్ర యంత్రంగా తయారు చేయబోతున్నాడు. ఇంతకంటే ఆశీర్వాదం ఇంకేమైనా ఉందా అమ్మా? ఇక దాదాపు నాకైతే ఇవే కనిపించినాయి. ఇంకా మీరు చదవండి ఇంటికి వెళ్ళి. హగ్గై గ్రంథంలో పోయిన వారం అంతా నెగిటివ్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలు అనుకోవచ్చు, శాపగ్రస్తమైన మాటలు చెప్పా పోయిన వారం. ప్రజల మీదకి ఎందుకు శాపం వచ్చిందో చెప్పా. ఈ వారం అంతా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆశీర్వదిస్తున్నాడు. ఒకసారి గుర్తు చేద్దామా ఎన్ని చెప్పాడు ఆశీర్వాదాలు? మళ్ళీ గుర్తు చేయండి. ఒకటి ఏమన్నాడు దేవుడు? ధైర్యము తెచ్చుకోమన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను, ధైర్యంగా ఉన్నాడు. రెండోదిగా నేనే తోడుగా ఉంటాను, మనుషులు కాదు ఇక నుంచి నీకు తోడు నేనే, ఇంకెందుకు భయపడుతున్నాం? తర్వాత ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకా ఆశీర్వాదం అంటే దాన్ని మించింది ఏమన్నా ఉందా అమ్మ? మీకు ఆశీర్వాదాలు కావాలనుకుంటారా, శాపం కావాలనుకుంటారా? ఇన్ని రోజులు అది కూడా ఏమన్నాడు? ఇది మొదలుకొని అన్నాడు. అంటే రైట్ నౌ
ఈ రోజు నుంచి ఇన్ని రోజులు మీరు ఎన్ని తింటున్నా ఏమి చేస్తున్నా సమాధానం లేదు కదా. ద్రాక్ష చెట్లు అన్ని కూలిపోతా ఉన్నాయి, ఎంత సంపాదించినా సమాధానం లేదు కదా. ఈ రోజు నుంచి దేవుడు ఏమంటున్నాడంట, ఇది మొదలుకొని దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అదొక ఆశీర్వాదం. తర్వాత ఇంకేమన్నాడు దేవుడు, నేను మీ మధ్య మన మధ్యలో ఏముంటుందంట, దేవుని ఆత్మ. తర్వాత ఐదోదిగా దేవుని మహిమ సమాధానం ఉంటుంది మన కుటుంబంలో. తర్వాత చివరిగా ముద్ర ఉంగరం, అధికారం ఇవ్వబోతున్నాడు. ఇన్ని రోజులు బానిస బతుకుతున్నావా, అయితే దేవుడు ఇక్కడ నుంచి మనల్ని ఎలా చేయబోతున్నాడు, అధికారులుగా చేయబోతున్నాడు. లోకం మీద అధికారంగా ప్రభుత్వం చేయబోతున్నాం, కుటుంబం మీద అధికారం చేయాలా, అదే ఉంగరం, ముద్ర ఉంగరకు సాదృశ్యం. బాగుందా లేదమ్మా ఈరోజు వాక్యం? బాగుందా లేదా? ఈ ఆశీర్వాదాలన్నీ మాకు కావాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయ్యగారు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడని అనుకుంటూనే ఉన్నారు. చేయొత్తండి అంటే ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టింటాడు, అవునా కదా? పోయిన వారం ఏమో అంతా ఏమున్నది, శాపం, మందిర పని విషయమే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆలోచించుకోండి. సంతృప్తి లేని జీవితం ఎందుకుందో ఆలోచించుకోండి. అన్నిట్లో క్షామము, కరువు ఎందుకుందో ఆలోచించుకోండి. దేవుని దృష్టిలో అపవిత్రమైన జీవితం జీవిస్తున్నామేమో ఆలోచించుకోండి. ఎంత సంపాదించినా సరే దేవుని దగ్గర కఠినంగా ఉన్నామేమో ఆలోచించుకోండి. అని అన్ని శాపమే వచ్చింది. ఈరోజు మాత్రం దేవుడు అన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు మీకు అర్థమైందా? హగ్గై గ్రంథం అంతా ఇదే ఉంది. హగ్గై గ్రంథం గమనించండమ్మా, ఒకవైపు చూస్తేనేమో ప్రజల మీదకి వచ్చిన దేవుని శాపం, ఉగ్రత కనిపిస్తూ ఉంది. మరొక వైపు చూస్తేనేమో దేవుని ఆశీర్వాదం వస్తూ ఉంది. ఎందుకు దేవుని శాపం వచ్చింది వాళ్ళ మీదకి? వారు దేవుడు వాళ్ళకి అప్పచెప్పిన పని ఒకటైతే వాళ్ళు మరొక పని చేస్తా ఉన్నారు. దేవుడు వాళ్ళని ఎందుకు విడిపించాడు? బబులోను నుంచి తన పని చేయమని. కానీ వాళ్ళు దేవుని పని మర్చిపోయి తమ సొంత పనులు చేసుకుంటున్నారు. అందుకే దేవుని శాపం వచ్చింది. అయితే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు మరి ఆశీర్వాదం కూడా వచ్చింది. ఎందుకయ్యా అంటే, ఈరోజు అసలు పోయిన వారం ఈ వారం 2 వాక్యాలకు నేను పెట్టుకున్న ఒకటే టైటిల్ ఏంటో చెప్పమంటారా? చదవండి ఒకసారి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. షయల్తీయేలు కుమారుడును అయిన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడగు యెహోషువయు శేషించిన జనులందరూ, అందరు చెప్పండి ఏంటి? ఇప్పుడు మీరు చేతులు ఎత్తారు కదా, ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలనో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు శేషించిన జనులు, అందరు చెప్పండి ఏంటి అంటే? శేషించిన జనులు అంటే మిగిలిపోయిన జనులు. గతం అయిపోయింది, ఎంతోమంది ఉన్నారు ఇశ్రాయేలు. వీళ్ళేనా ఇశ్రాయేలు? గతంలో లేరా? వాళ్ళందరినీ విడిచిపోయింటే ఇంక మిగిలిపోయారు కదా, వీళ్ళ గురించి చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ శేషించిన జనులలో నువ్వు ఉన్నావా? నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాపము, ఈ దరిద్రత అంతా పోయి వారి మీదకి ఆశీర్వాదం ఎందుకు వచ్చింది చెప్పమంటారా? శేషించిన జనులలో వచ్చిన మార్పు. అందరు చెప్పండి ఏంటి? ఇదే మన వాక్యానికి టైటిల్ ఈరోజు. అందరు చెప్పండి అమ్మా ఏంటి? శేషించిన ప్రజలలో వచ్చిన మార్పు. దేవుడు ఒక మార్పు తప్ప ఏం కోరుకోవట్లే నీలో. ఇక్కడ మళ్ళీ మొహాలు నల్లగా పెడుతున్నారు మీరు. ఏంది మార్పు అంటే మీకు ఎందుకో కష్టమైపోతుంది. ఆశీర్వాదాలు కావాలన్నప్పుడు చెయ్యెత్తారు, మరి మారొద్దా? మరి మారకుండా వస్తాయి ఆశీర్వాదాలు బ్రదర్? ఇన్ని 6 రకాల ఆశీర్వాదాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే నవ్వుతూ చేతులు ఎత్తారు, మారాలంటే మాత్రం మళ్ళీ మాడిపోయిన మొహాలు వేశారు. సంతోషంగా చెప్పండి, మార్పు తెచ్చుకుంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరెవరైతే చేతులు ఎత్తారో వాళ్ళందరూ బైబిల్ స్టడీకి రావాలా, విజ్ఞాపన కూడికి రావాలా, ఉపవాస కూడికి రావాలా. నేను ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ రావాలా. మరి వస్తారా? అట్టయితే మొహం నల్లగా వేసినట్టే. సరే, కనీసం ఆదివారం ఆరాధనకు రైట్ టైంకి రండి. మిగతా కూడికలకు కూడా తప్పకుండా వీలైనంత వరకు అటెండ్ అవ్వండి, ఓకేనా? ఏదేమైనా సరే మార్పు వస్తే అసలు ఆయన మన నుంచి కోరుకునేది ఏంటమ్మా? మనం మారాలి, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేయలేడు ఆయన. ఎంతసేపు ఆయన పని. కాబట్టి ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటయ్యా అంటే, శేషించిన జనులలో వచ్చిన మార్పు. అందరు చెప్పండి ఏంటి? శేషించిన జనులలో వచ్చిన మార్పు. 3 మార్పు చెప్తాను. 3 మాటలు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను త్వరగా. రండి, వాళ్ళల్లో ఏ మార్పు వచ్చిందయ్యా అంటే, రండి 12వ అక్కడి నుంచి చదవండి. శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది అసలు ఎందుకు వచ్చిందంత ఆశీర్వాదం? వాళ్ళు ఏం చేశారంట? తమ దేవుడైన యెహోవా మాటలు. ఇది మొదటి మార్పు ఏంటి చెప్పండి? దేవుని మాటలు ఆలకించుట. అందరు చెప్పండి అమ్మా ఏంటి? దేవుని మాటలు ఆలకించకుండా, దేవుని మాటలు వినకుండా నీకు ఆశీర్వాదం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు
నాయకులైనా సరే మనకి ఏదైనా పథకాలు కావాలని అనుకోండి, వాళ్ళు పథకాలు ఇచ్చినంత మాత్రం వస్తాయి మనకు పథకాలు. వాళ్ళు చెప్పినట్టు చేయాలి, దాన్ని అప్లై చేసుకోవాలా, దానికి ఇలా ఆధార్ కార్డు అప్లై చేయాలా, పాన్ కార్డు అప్లై చేయాలా, పలానా తేదీలో అప్లై చేయాలా, అక్కడికి పంపాలి, అన్నీ చెక్ చేసి అప్పుడు వస్తాయి. అంతేగాని నేను ఇంట్లోనే ఉంటాను నాకు పంపించమంటే పంపిస్తారా? రే దేవుని బిడ్డలారా, నీలో మార్పు రాకుండా దేవుడు ఏం చేయగలడు? శేషించిన జిల్లాలో వచ్చిన మార్పు ఏంటో చెప్పమంటారా? వాళ్ళు ఏం చేశారంటే తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించడం ప్రారంభించారు. ఇక నుంచి నేను చెప్తున్నా, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరుడా, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అభిమానించి మీ మీద ఇష్టముతో చెప్తున్న మాటలు ఏంటో చెప్పమంటారా? ఇక నుంచైనా సరే దేవుని మాటలు ఆలకించండి. వినడం కాదు, ఏం చేయాలంట? ఆలకించడం వేరు, వినడం వేరు. వినడం అంటే ఈ చెవిని విని ఈ చెవిని వదిలిపెట్టడం, అది కాదు. శ్రద్ధతో ఆలకించండి, ఆసక్తితో ఆలకించండి. దేవుని మాటలను మీరు వింటే, దేవుని మాటలు ఆలకిస్తే మీకు ఇంకా తిరుగులేదు. అసలు దేవుని మాటలే వినకుండా ఉంటే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది అంటే చర్చికి రండి అమ్మ ఆదివారం పూట అంటే, ఏమయ్యా ఇంటికాడ దేవుడు లేడా, ఇంటికాడనే ఉండి మేము చర్చిలో మేము ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం, దేవుడు ఆలకించాలంటే ఆలకిస్తాడు. కానీ ఈ మాటలన్నీ దొరుకుతాయి నీకు? చెప్పండి అమ్మా. ఇంటికాడ ఉన్నప్పుడు ఈ మాటలు దొరకవుగా, ఈ పరిశుద్ధత దొరకదు కదా, ఈ సమాధానం దొరకదుగా. చెయ్యి, నువ్వు ఇంటికాడ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి లేనప్పుడు దేవుడిని ఆలకిస్తాడు. కానీ ఈ మాటలు, ఈ శ్రేష్టమైన జీవం దొరకదు నీకు ఇంటి దగ్గర. ప్రే దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆలకించండి. ఎందుకు దేవుని మాటలు ఆలకించాలో చెప్పమంటారా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి. ఇక్కడ కూడా ఏమంటున్నారు చెప్పండి? హోషేయ ఏమంటాడు? యెహోవా మాటను ఆలకించుడి. ఎందుకంటే సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేశంలో ఏం లేవంట చెప్పండి? సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. అందుకే ఈరోజు మీరేం చేయాలా? దేవుని మాటలు ఆలకించండి. నీ కుటుంబంలో సత్యము లేదా, నీ జీవితంలో సత్యము లేదా, నిలకడ లేదా, యథార్థత లేదా, దేవుని మాటలు విను. సత్యం ఏంటో నీకు అర్థమవుతుంది. యేసుప్రభువారు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును. అంతేకాదు, ఆయన మాటలు వింటే ఇంకా ఏం కలుగుతుందంట? కనికరము. ఏం కలుగుతుంది చెప్పండి? కనికరము. ఈరోజు నేను ఎవరు కనికరించడం లేదా, లేదా నువ్వెవరిని కనికరించటం లేదా? ఎందుకో చెప్పమంటారా? మీ దగ్గర దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం లేకపోతే, పరిశుద్ధ మాటలు లేకపోతే నీకు కనికరం ఎలా తెలుస్తుంది? పరిశుద్ధత, ప్రేమ ఎలా తెలుస్తుంది? ఈరోజు ప్రపంచంలో చాలామంది యేసుక్రీస్తు ప్రభుని గురించి, ఆయన ప్రేమస్వరూపాన్ని చదువుతూ ఉంటుంటారు. ఆలోచించండి, ఈ మాటలన్నీ ప్రేమ ఎన్ని ఎక్కడ నేర్చుకున్నారు? యేసు ప్రభులో నేర్చుకున్నారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం ఎవరు? మహాత్మా గాంధీ. ప్రాముఖ్యంగా ఆయన సిద్ధాంతం ఏంటి? ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమండి. ఎక్కడ నేర్చుకోండి ఇది? కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు మాటలు. అవునా కదా? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, ప్రేమించమన్నాడు, శత్రువును కూడా ప్రేమించమన్నాడు యేసు ప్రభు వారు. ఈ మాటలు వింటే కదా కనికరం వచ్చేది. ఈరోజు ఎందుకు మన హృదయాలు కఠినమైపోతున్నాయి చెప్పమంటారా? ఎందుకు ఒక వ్యక్తి ఒక మాట అంటే తిరిగి 4 మాటలు అంటున్నామో చెప్పమంటారా? దేవుని మాటలు మీరు వినక. అవునా కాదమ్మా? దేవుని మాటలు వింటే మీ హృదయం ప్రేమతో నిండుతుంది. దేవుని వాక్యం వింటే, ప్రతిరోజు వచ్చి దేవుని వాక్యం చదివితే మీ హృదయంలో సమాధానం ఉంటుంది, కనికరం ఉంటుంది, సత్యం ఉంటుంది. లేకపోతే అంత అబద్ధపు జీవితమే ఉంటుంది. ఆలోచించుకోండి, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాం ఈ వారంలో, ఎన్నిసార్లు అనరాని మాటలు పలికాం మన నోటిగుండా, ఎన్నిసార్లు ఇతరులను ద్వేషించాం, ఎన్నిసార్లు ఇతరులను ప్రేమించకుండా, కనికరం చూపించకుండా అవమానించాం. ఎందుకో చెప్పమంటారా? దేవుని మాటలు మనం వినకనే, దేవుని వాక్యం లేకనే. ఇంకా ఏముంటుందంట దేవుని వాక్యం? అక్కడ దేశంలో ఏం లేదంట? దేవుని గురించిన జ్ఞానము. అసలు దేవుని గురించిన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? సినిమాకు పోతే దొరుకుతుంది దేవుని గురించి జ్ఞానము. సినిమాకు పోతే ఏం దొరుకుతుంది? జుట్టు అంతా పైకి పెంచుకోవాలా, అది చూస్తాం. మహా అయితే హీరో ఇట్లా పెంచాడు కాబట్టి జుట్టు ఇట్లా పెంచాం. హీరో పిలకేసుకున్నాడు కాబట్టి ఈ మధ్య ఏం చేస్తుంటే హీరోలు ఏం చేశారు చెప్పండి? కొంతమంది హీరోలు జుట్టు వెనక పిలకేసుకుంటున్నారు. అవునా కాదా? మళ్ళీ కమ్మ పెడుతున్నారు. నేను మొన్న ఒకసారి చూసి ఒక వ్యక్తిని చూస్తేనేమో కమ్మ ఉంది చెవికి, వెనక చూస్తేనేమో జుట్టు ఉంది. వెనక ఏదో అమ్మాయా అనుకున్నా, కానీ డౌట్ వచ్చింది. ఇదేంద్ర ముందుకు పోయి చూస్తే మాత్రం మగోడి పేసు. ఉన్నారా లేరు ఇలాంటి వాళ్ళు? మరి చెవులకు కమ్మలు ఉన్నాయి, మళ్ళీ వెనక పిలక ఉంది. ముందు చూస్తేనేమో ఈ కొంపదీసి అటు ఇటు కానీ మనిషిగా అంటే కాదంట, మనం పురుషుడే మళ్ళా. అంటే ఎక్కడ నేర్చుకున్నాడు చెప్పండి ఇవన్నీ? సినిమాలు చూసి అంతే, ఏం లేము, నో డౌట్. సినిమాలు చూస్తే పాడైపోతారు మీ పిల్లలు. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. పలానా సినిమా చూసి మా పిల్లోడు బాగుపడ్డాడని ఒకళ్ళన్నా చెప్తారా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారమ్మా? ఈ టెక్నాలజీ, చినిగిపోయిన పాయింట్లు వేసుకోవడము, లేకుంటే ఇంత జాకెట్లు తోడుకోవడము, ఇలాంటివన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? సినిమాలను చూసే. ఈ అమ్మాయిలను ప్రేమించడం, అల్లరి చేయడం, ఇవన్నీ ఎక్కడంటే సినిమాలను చూసే. అక్కడ నేర్చుకుంటే అదే ఉంటుంది. కానీ దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఉదయాన్నే న్యూస్ పేపర్ చదువుతుంది, అక్కడ దొరుకుతుందా? న్యూస్ పేపర్లో అన్ని రాజకీయ సంబంధమైన జ్ఞానం దొరుకుతుంది నీకు. సీరియల్ చూస్తే
ఏం దొరుకుతుంది? పోయిన వారం చెప్పాక మళ్ళీ చెప్పలేము. సీరియల్ చూస్తే అత్తా కూడా ఎట్ట దన్నుకోవాలో తెలుస్తుంది, బాగుపడ్డం కాదు. ఇవన్నీ నేర్చుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినండి, దేవుని వాక్యాన్ని చదవండి. అప్పుడు ఏ జ్ఞానం వస్తుంది చెప్పండి? దేవుని గురించిన జ్ఞానం మనల్ని మోక్షానికి నడిపిస్తుంది. దేవుని గురించిన జ్ఞానం ఇతరులను నడిపించే విధంగా, రక్షించే విధంగా మనల్ని తయారు చేస్తుంది. ఈ మార్పు వచ్చింది వాళ్ళలోనికి. అంటే గమనించండి, దేవుని మాటలు ఆలకించడం ద్వారా వీళ్ళలోనికి ఏమొచ్చిందో చెప్పండి? సత్యం వచ్చింది, కనికరం వచ్చింది, దేవుని జ్ఞానం వచ్చింది. అందుకే దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. అంటే అంతకుముందు ఈ ప్రజలలో ఏమి లేదు? సత్యము లేదు, అబద్ధాలు ఆడుతున్నారు అందరూ, న్యాయం లేదు, కనికరం లేదు, ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నారు. దేశంలోకి వచ్చి కూడా అందరు అన్నదమ్ములైన కూడా కొట్టుకుంటా ఉన్నారు. అసలు దేవుని జ్ఞానమే లేదు. అప్పటిదాకా వాళ్ళకి ఏ జ్ఞానం ఉన్నది? వాళ్ళు ఏం చేశారమ్మా? పోయిన వారం చెప్పాను కదా, వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తమ దేవుని పనిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ పనులు, ఇల్లు, ఆ ఇంటి పేరు కూడా చెప్పా. ఏంటి ఆ ఇల్లులు? సరంబి వేసిన ఇల్లు. ఏ ఇల్లు అయి చెప్పండి? అందమైన ఇల్లు, చక్కగా రూపించబడిన ఆ ఇంటి వైపు. అంటే వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, కానీ దేవుని జ్ఞానం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో మార్పు ప్రారంభమైతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు విస్తారంగా దేవుడు కుమ్మరిస్తాడు. నీలో హృదయంలో మార్పు వస్తే దేవుని మాటలు వినడం, ఆలకించడం నువ్వు అలవాటు చేసుకో. సత్యం వస్తుంది, కనికరం వస్తుంది, దేవుని గురించిన జ్ఞానం వస్తుంది. సారెపత్తు విధవరాలతో ఏలియా అంటాడు, ఏమంటాడు? అమ్మా, నా కోసం ఒక అప్పం తీసుకొనిరా, నా కోసం ఒక అప్పం ముందు చేసుకొని తర్వాత నువ్వు చేసుకో. అయ్యా, నాకుండేది ఒక్కటే అయ్యా, ఇదిగో కొంచెం బుడ్డిలో కొంచెం నూనె ఉంది, తొట్టిలో కొంచెం పిండి ఉంది, ఈ ఒక్క రోజుకే ఉంది, ఇది తిని నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంటున్నాం. అయినా నువ్వు పర్వాలేదు, భయపడక, ముందు నాకు తీసుకొనిరా, తర్వాత నువ్వు నీ కొడుకు చేసుకోమన్నారు. ఒప్పుకుంటావా మనము? మనకే తినడానికి ఇంట్లో లేదమ్మా, 2 చపాతీలు ఉన్నాయి అనుకోండి, అడుక్కుంటాడు వచ్చి, అయ్యా నాకు ఒక చపాతీ అంటే ఇస్తామా? ఒరే బాబు, మాకే 2 ఉన్నారా, నీకు ఒకటి ఇస్తే మేమేం తినాలంటాం. అదే సిచ్యువేషన్. కానీ సారెపత్తు విధవరాలు అదే అంటుంది, ఏమీ చేయాలి అంటే నువ్వు నేను చెప్పిన మాట విను. ఎందుకో చెప్పమంటారా? నువ్వు నేను చెప్పిన మాట, యెహోవా మాట వింటే బుడ్డిలో నూనె తగ్గిపోదు, తొట్టిలో పిండి అయిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ యెహోవా దేవుడు సెలవిస్తున్నాడని చెప్పాడు. చదవండి ఒకసారి ఆ మాట, చాలా బాగుంటుంది. 1 రాజులు 17వ అధ్యాయం 14 వచనం. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేళ్ల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని నేను. ఏమన్నా చెప్పండి? భూమి మీద వర్షమే లేదు, ఎక్కడ చూసినా కరువు. అయినా సరే సారెపత్తు విధవరాలు ఏమున్నది? సమృద్ధి ఉన్నది, కరువు లేదు. అదే చెప్తున్నాడు, నువ్వు భయపడగాకు, 2 అప్పాలు చేసుకునే తింటున్నా, ఫస్ట్ నాకు తీసుకొని రా. ఎందుకో చెప్పమంటావు? దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాట విను. యెహోవా సెలవిచ్చే మాట విన్నదా లేదా అండి? అమ్మ విన్న వెంటనే ఏమైందంటే, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఎవరి మాట చొప్పున చేసింది? ఏలియా చెప్పిన మాట చొప్పున చేయాల. అంటే ఏలియా మాట ఎవరి మాట? అది దేవుని మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చి, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అర్థమైందమ్మా? ఇప్పుడన్నా తెలుసుకోండి, దయచేసి తెలుసుకోండి. ఎందుకు మన ఇంట్లో సమృద్ధి ఉండటం లేదు, ఎందుకు సరైన తిండి దొరకటం లేదు, ఎందుకు తొట్టిలో పిండి అయిపోతుంది, బుడ్డిలో నూనె అయిపోతుంది, చెప్పండి ఒకసారి, అర్థం చేసుకోండి. దేశమంతా, ఆనాడు ఇజ్రాయెల్ దేశమంతా కరువుతో అవమానంతో ఉన్నా కానీ సరే, ఈ విధవరాలు ఇంట్లో 3.5 సంవత్సరాలు ఏముందంట? ఆమె తిన్నది, ఆమె ఇంటి వాళ్ళు, తర్వాత ఏలియా, అందరు కలిసి అనేక దినములు భోజనం చేయించు వచ్చారు. ఎందుకు చెప్పండి? ఆమె ఎవరి మాట విన్నది? దేవుడు సెలవిచ్చిన మాట విన్నది. ఈరోజు మీకు ఎందుకు ఇంకా మన కుటుంబాలు ఇలా ఉన్నాయి చెప్పమంటారా? దేవుని మాట వినకపోవడమే, హృదయాలు రాతి గుండెలుగా మార్చుకోవడమే, దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోవడమే. వాళ్ళలో వచ్చిన మొదటి మార్పు ఏంటో తెలిసిన, దేవుని మాట వినడం నేర్చుకున్నారు. దేవుడు ఏమి చెబితే అది చేయడం నేర్చుకున్నారు. దైవ సేవకుడు ఏలియా చెప్పిన మాట చొప్పున చేసింది. ఆలోచించండి, మన కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయి? ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వాదం వైపు రావటం లేదు? దైవ సేవకుని మాట విన్నది ఇక్కడ సారెపత్తు విధవరాలు. అయ్యా, నువ్వు చెప్పిన మాట వేదం అనుకున్నది. అందుకే అనేక దినాలు దేశమంతా కరువు ఉన్నా సరే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా హగ్గై గ్రంథంలో ఎన్ని ఆశీర్వాదాలు చూసాం? 6 రకాలైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? యెహోవా మాట ఆలకించడం. నువ్వు ఆలకిస్తావా? ఈరోజు ఇంకొక మాట చదువుదాం. శేషించిన జనుల్లో వచ్చిన మార్పు ఏంటి? మొదటి మార్పు చెప్పండి, దేవుని మాటలు ఆలకించడం. ఈ మార్పు నీలో వస్తే ఈ రోజు నుంచి ఇది మొదలుకొని దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. తర్వాత రెండో మాట, అక్కడ హగ్గై గ్రంథం 1:12 చదవండి. తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటేమో దేవుని మాటలు ఆలకించారు, రెండోది దేవుని యందు భయభక్తులు పూనారు. ఉన్నారనుందా? పూనుకున్నారనుందా?
ఉండడం వేరు, పూనుకోవడం వేరు, కొంచెం వ్యత్యాసం ఉంటుంది కదమ్మా. ఏంటి ఉండడానికి పూనుకోవడానికి తేడా? ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే అందరం ఉన్నట్లే. అది పూనుకోవడం అంటే ఏంది? అందరు కలిసి మేము రండిరా చూసుకుందామని. కొట్లాటికి వెళ్ళేటప్పుడు మన వాళ్ళకు పూనకాలు వచ్చేస్తాయి. అది ఒక మాట అంటే నేను ఎందుకు ఊరుకోవాలా? మనం 4 మాటలు అంటాం. మన వాళ్ళకు పూనకాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? గొడవలు పట్టుకొని కర్రలు పట్టుకొని కొట్టేటప్పుడు వస్తాయి మన వాళ్ళకు పూనకాలు. ఇక్కడ వీళ్ళు దేనికి పూనుకున్నారు చెప్పండి? దేవుని యందు భయభక్తులు. ఇక్కడ రావటంలో రోషం. లోకంలో ఉన్న వాళ్ళంటే ఒక మాట అంటే రోషం వస్తుంది. లోక సంబంధం మనుషులతో ఎంత బెట్టుగా ఉంటాం. ప్రార్థన చేయడంలో రోషం వచ్చిందా నీకు? దేవుని పట్ల భయభక్తులు పూనుకోవడంలో ఎప్పుడైనా రోషం వచ్చిందా? ఎందుకు నాకు ఈ బ్రతుకు? ఎందుకు దేవుని కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాను? ప్రతిరోజు దేవునితో సావాసం చేయలేకపోతున్నాను? ఎందుకు నేను సంఘానికి క్రమంగా వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు నేను వాక్యం చదవలేకపోతున్నాను అని ఒక రోషం వచ్చి పూనకాలు రావాలి. అక్కడ రావాలా పూనకాలు, అక్కడ రావు. ఏదైనా గొడవలంటే పొరపాటున అయ్యగారు ఏమన్నా అనుకుని ఆడొస్తే మనలోకి పూనకాలు. ఆయన పలకరించేంత వరకు నేను మాట్లాడిన ఏం చేస్తాడో చూసుకుందాం. ఇక్కడ వస్తాయి మనలోకి పూనకాలు. లేవండి? చాలా సంఘాలు ఇలానే ఉన్నారు. నన్నే అంటాడా, నేను ఒప్పుకోను. ఇంకా మన వాళ్ళకి ఇక్కడ వస్తుంది పౌరుషం. దేవుని కొరకు జీవించడంలో ఉండాల పౌరుషం. ప్రభు కొరకు భయభక్తులు కలిగి ఉండడంలో ఉండాల పౌరుషం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటంటే చెప్పండి, జ్ఞానానికి మూలమని సామెతల గ్రంథంలో ఉంది. చదవండి, సామెతల గ్రంథం 9:10. బైబిల్ చదవడంలో రావాలా మీకు పూనకాలు ముందు. సౌందర్యకు వచ్చినట్టుంది పూనకం ఇప్పుడు కానీ. సరే, బైబిల్ చదవడంలో రావాలా పూనక. చదవండి 9:10 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అమ్మ, జ్ఞానానికి మూలం ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దాన్ని మించిన జ్ఞానము లేదు. దేవుడే నిన్ను ప్రపంచానికి వెలుగుగా తీసుకెళ్తాడు. ఈ మధ్య కాలంలో తమిళనాడుకు సీఎం అయ్యాడు. ఎవరు చెప్పండి ఆయన పేరు? ఆయన అసలు పేరు చెప్పండి. విజయ్ కాదు, జోసెఫ్ విజయ్. ఆయన ఎన్ని మాటలు చెప్పాడు ప్రభు గురించి. అసలు ఆయన అయితరని ఎవరు అనుకోలే, అందరు తొక్కేయడానికి చూశారు. అవునా కదా? ఆయన సాక్ష్యం కూడా అద్భుతంగా ఉంటుంది దేవుని పట్ల, ప్రభు పట్ల విశ్వాసం. ఎంత విశ్వాసం! చివరికి దేవుడు ఆయనను తమిళనాడు రాష్ట్రానికి అధికారిగా చేశాడు. అబ్రహాముని దేవుడు అసలు ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా మీకు? చెప్పండి. విశ్వాసులకు తండ్రి ఒకటి కరెక్టే. ప్రపంచవ్యాప్తంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు అబ్రహాముని. ఎందుకు చెప్పండి? అన్నిటికంటే ముఖ్యంగా తన కుమారుణ్ణి ఆ పర్వతం మీద, మోరియా పర్వతం మీద బలర్పించినప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు. అక్కడ ఒక మాట చెప్పాడు తెలుసా? ఏంటి ఆ మాట? ఆదికాండం 22వ చదవండి, మీకు అర్థమైంది. ఆ మాట చెప్పి అప్పుడు ఆశీర్వదించాడు. ఏంటో ఆ మాట మీరు చెప్పండి. ఆదికాండం 22వ 12వ వచనం. అంటే వెనుతీయలేదు, కరెక్టే. దానికి ఒక పేరు పెట్టాడు దేవుడు. అక్కడ మంచి మాట చెప్పాడు గాంధీ అన్న. దానికి ఒక పేరు పెట్టాడు. చదవండి 22వ 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమి చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాంధన్న చెప్పిన మాటనే, కానీ దాన్ని కంటిన్యూ చేసి దేవుడు ఏమన్నాడు? నువ్వు దేవునికి ఎప్పుడు భయపడుతున్నాడంట? తన కుమారుని సహితం ధారాళంగా అర్పించాడు. అది భయం అంటే. దేవుడు అడిగిన ప్రతి మాట ప్రకారం ఇదిగో నేను అర్పిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి? ఎట్లా ఆశీర్వదించాడమ్మా? ఆ 16వ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదని. అది ఆశీర్వాదం అంటే. ఎప్పుడు ఆశీర్వదించాడు చెప్పండి? కుమారుని అర్పించినందుకే. కానీ దేవుడు పెట్టిన పేరేంటి? ఇందు మూలన నీవు నాకు భయపడుతున్నావు కాబట్టి నేను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వదించబడలేకపోతున్నాయి? ఎందుకు మన సంతానం విస్తరించలేకపోతుంది చెప్పమంటారా? పూనకాలు దేవుని విషయంలో రావటం లేదు. లోకం విషయంలో, పాపం విషయంలో వస్తుంది పూనకం. లేకుంటే కొట్లాటల్లో పూనకాలు వస్తున్నాయా? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడంలో పూనకాలు వస్తున్నాయా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు అర్థమైందమ్మా శేషించిన వాళ్ళకి ఎందుకు అన్ని రకాల ఆశీర్వాదాలు వచ్చాయి? అర్థమైందా? వాళ్ళలో వచ్చిన మార్పు. ఎన్ని మార్పులు చెప్పాను? రెండు మార్పులు చెప్పాను. ఒకటేంటి? మొదటి మార్పు దేవుని మాటలు ఆలకించడం. రెండవ మార్పు దేవుని యందు భయభక్తులు పూనుకోవడం. మూడవ మార్పు చెప్పి నేను ముగిస్తాను. రండి, హగ్గయి గ్రంథం 1:15 వచనం. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపత్యకు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం మొదలు పెట్టారు చెప్పండి? ఎప్పుడైతే దేవుని పని చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి వాళ్ళ జీవితంలో ఏం ప్రారంభించబడ్డాయి? దేవుని ఆశీర్వాదాలు. మూడో మాట ఏంటంటే దేవుని పని చేయడం మొదలు పెట్టుట. వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి చెప్పండి?
అప్పుడు దాకా ఎవరి పని చేశారు చెప్పండి అమ్మా? దేవుని పని విడిచిపెట్టి తమ పని వైపు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరి పని చేయడం మొదలు పెట్టారు? దేవుని పని చేయడం. నేను అదే చెప్తున్నాను, మీకు చాలా మందికి చాలాసార్లు చెప్పా, మీ పనులు ఆపి దేవుని పని చేయడం ప్రారంభించండి. ఊరికే చాలు, అంతే. మీరు పూర్తిగా చేయాల్సిన పని లేదు. ఇక్కడ ప్రారంభిస్తే దేవుడు అక్కడ లైట్ వేస్తాడు. కనీసం ప్రారంభించలేకపోతున్నాం మనం, అందుకే ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం. వాళ్ళలో వచ్చిన మూడో మార్పు ఏంటో చెప్పమంటారా? దేవుని పని చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే దేవుని పని చేయడం మొదలు పెట్టారో వాళ్ళ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిర్గమాకాండంలో మనం ఒక మాట చదువుతాం. అక్కడ ఐగుప్తు రాజైన ఫరో ఒక మాట చెప్తాడు మంత్రసానులకు. ఇశ్రాయేలు ప్రజలకు బిడ్డలు కలిగితే వాళ్ళని వెంటనే కుమారుడు పుడితే ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. కుమార్తె పుడితే ఉంచమన్నాడు. ఎందుకంటే వాళ్ళ సంతానం ఎక్కువ అవుతుందని. కానీ ఆ మంత్రసానులు ఏం చేశారు? దేవునికి భయపడి ఆ పని చేయలే. చదవండి ఒకసారి ఆ మాట. నిర్గమాకాండం 1వ అధ్యాయము 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మగపిల్లలను చంపమని ఐగుప్తు రాజు అయిన ఫరో చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? బ్రతకనిచ్చి కాన్పులను ప్రశాంతంగా సుఖప్రసవం అయ్యేటట్టు చేశాడు. 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఏం చేశారంటే ఆ మంత్రసానులకు మేలు చేసిన. 21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మంత్రసానులు? వీళ్ళు దేవునికి భయపడి దేవుని పని చేశారు. ఇక్కడ దేవుని పని ఒకటి జరుగుతుంది. ఏంటి? మోషే బ్రతకాల, ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు బ్రతకాల, విస్తరించాలా. అది దేవుని కార్యం. ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలను బ్రతకనిచ్చారో, దేవుని మాట చొప్పున దేవునికి లోబడి దేవుని పనికి పూనుకున్నారో, దేవుడు ఏం చేసినట్టు వాళ్ళకు మేలు చేశాడు. అంతేకాదు వాళ్ళ వంశాన్ని విస్తరింపజేశారు. అందుకే పోయిన వారం ఎన్నిసార్లు చెప్పాడంటే ఆలోచించడని? 4 సార్లు. ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ వారమైనా సరే, ఇకనైనా సరే హృదయాన్ని కఠినపరుచుకోకుండా, ఎందుకు మన జీవితాలు శాపంతో ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు మన కుటుంబాలు? ఎందుకు ఇంకా దేవుని పట్ల భయభక్తులు రావటం లేదు? దేవుని పని చేయకనే నీ సొంత పనులు చేసుకుంటున్నావా? నీ ఇంటి పనులు చేసుకున్నావా? పరిచర్య ఏమైపోయింది? సంఘం ఏమైపోయింది? సువార్త ఏమైపోయింది? మందిర పనులు ఏమైపోయినాయి? ఇవన్నీ పక్కన పెట్టి ముందు మన పనులు చేసుకుంటున్నాం. అందుకే పోయిన వారం అన్ని శాపగ్రస్తమై చూసాం. ఇకనైనా సరే మన పనులన్నీ పక్కన పెట్టదాం. ఫస్ట్ ఎవరి పని చేస్తే ఆశీర్వాదం చెప్పండి? దేవుని పని. ఎప్పుడైతే వీళ్ళు దేవుని పని చేయడం మొదలు పెట్టారో, ఇక్కడ దేవుని పని చేయడం ప్రారంభించారు. అక్కడ నుంచి విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తూ వచ్చాడు. మంత్రసానులు ఎప్పుడైతే దేవుని పనికి వాళ్ళకు భయపడి దేవుడు చెప్పినట్లు చేశారో, అప్పుడే వాళ్ళకి దేవుడు వాళ్ళ వంశాలను ఆశీర్వదిస్తూ అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ఈరోజు నీకు ఈ ఆశీర్వాదం కావాలా? ఈ దీవెన కావాలా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శేషించిన జనులలో వచ్చిన మార్పు. ఎన్ని మార్పులు చెప్పాను? 3 మార్పులు. శేషించిన జనులలో వచ్చిన మార్పు. మొదటి మార్పు ఏంటి చెప్పండి? దేవుని మాటలు ఆలకించడం. ఇక నుంచి నీలో ఈ మార్పు రావాలి. 2వ మార్పు, దేవుని యందు భయభక్తులు పూనుకున్నారు. రావడం కాదు, పూనుకోవాలా. రోషం రావాలి ప్రభు కొరకు బ్రతకడంలో. సంఘానికి రావడం రోషం రావాలి, ఎవరో చెప్తే రావడం కాదు. తర్వాత 3వదిగా దేవుని పని చేయడం మొదలు పెట్టడం. ఈరోజే దేవుని పని ప్రారంభించండి. ప్రార్థన జీవితం కోల్పోయావా? ఈరోజే ప్రారంభించు. వాక్యాన్ని చదవడం ఆగిపోయావా? ఈరోజే ప్రారంభించు. దేవుని సంఘానికి రావడం, సంఘ కూడికలకు రావడం ఆబ్సెంట్ అయ్యావా? ఈరోజే ప్రారంభించు. దేవుని పరిచర్య చేయడం ఆగిపోయావా? ఈరోజే ప్రారంభించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని విస్తరించి ఆశీర్వదించి, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆ రోజు హగ్గయి ప్రవక్తతో సెలవిచ్చినట్టుగా, ఇది మొదలుకొని ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.